అంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నాకు చాలా కోపం వచ్చింది. ఏంటనుకుంటున్నారా? ఇవన్నీ ఈరోజు క్లీన్ చేశాను. ఇవి ఉన్నాయి కదా, ఇది కొనేసి నేను 1 ఇయర్ అయ్యిందనమాట. ఇది కొన్న కాంచి నేను అసలు క్లీనింగ్ అంటే చేయలేదు. అంటే పైపైన తొడడం తప్ప డీప్ క్లీన్ చేయలేదనమాట. మా పిల్లలు ఏమొచ్చి ఇందులోని పెన్స్, స్కెచెస్ అన్నీ వేసి దీన్ని మొత్తం నల్ల మచ్చలా చేస్తారు. క్లాత్తో తుడిస్తే పోవట్లేదని వీటిని దోమనమాట. మా వారు అది చూసి, నీకు పని లేదు కదా, అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నావు, వీటిని ఎవరన్నా దోముతారా, జస్ట్ తుడుస్తారు అంతే కదా, దోముతున్నావు ఎందుకు, ఖాళీగా ఉన్నట్టున్నావు అన్నారు. నాకు ఇంకా చాలా కోపం వచ్చింది. ఖాళీగా ఉండి ఇవన్నీ చేస్తున్నానా, ఖాళీగా ఉండి శుభ్రం చేస్తాను ఇల్లంతానా, కోపం వస్తుందన్నమాట. ఎందుకంటే వదిలేస్తే నాకు ఈజీగానే అయిపోతుంది కదండి పని. క్లాత్ తుడివన్నీ ఈజీగా అయిపోతే నాకు పని తగ్గినట్టు ఉంటుంది. కానీ ఇవి వదలలేదు, అందుకనే నేను ఇవన్నీ క్లీన్ చేశానన్నమాట. సో ఇప్పుడు చూసారు ఎంత నీట్గా ఉన్నాయో. ఇంకా అక్కడక్కడ స్టెయిన్స్ అయితే ఉన్నాయి కొన్ని అదిగోండి కనిపిస్తున్నాయి బ్లాక్గాన, వదలలేదు. సో నాకు ఏదైనా చేశానంటే నీట్గా క్లియర్గా చేయాలి, లేదంటే మానేయాలి. సగం సగం చేయడం అంటే నాకు నచ్చదు. సో ఓవరాల్గా ఇల్లు అయితే నీట్గా ఇలా చేసుకున్నాను. చూస్తున్నా ఆ పైవన్నీ సామాన్లు తీసి కిచెన్లో అయితే పెట్టేశాను. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఎందుకో నాకు పెట్టబుద్ధి వేయలేదు. కిచెన్లోనే ఖాళీగా ఉంటుందని కిచెన్లో పెట్టేశాను. ఇప్పుడైతే అంతా ఖాళీ అనమాట. సో అవి పెట్టేశాను బీరువా పైన ఎప్పుడు ఉండేటట్టే. బట్టలు వచ్చేసి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఓవరాల్గా రూమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నీట్గా ఉంది. ఎంత డస్ట్ వచ్చింది తెలిసి, ఒక్క రూమ్కి చాలా డస్ట్ వచ్చింది. సో మొత్తానికైతే ఇలా క్లీన్ చేశాను. మా వారు అన్న మాటకైతే నాకు చాలా హర్టింగ్ అయిపోయింది. హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ అలాంటి మాట్లాడితే ఇంకా ఒళ్ళు మండిపోద్ది. మీరేమంటారు?